అద్భుత అమ్మ చేతి వంట అండి. ఇక్కడ పొళ్ళు, పికిల్స్, హెల్తీ స్నాక్స్ అన్నీ దొరుకుతాయండి. మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ ఆర్డర్ చేయండి, వాట్సాప్ పెట్ట. సో మన అద్భుత స్నాక్స్ తింటూ మన ఎపిసోడ్ని ఎంజాయ్ చేసేద్దాం. సరే అండి, అయితే ఇంక చూసేద్దామా? హలో అమ్మాయి, ఎక్కడున్నావు? రెడీ అవుతున్నా అబ్బాయి. నేను ఆల్రెడీ కాలేజ్లో ఉన్నా అమ్మాయి. అవును, ఏంటి స్పెషల్గా బ్లాక్ శారీలో రమ్మన్నావు? ఏంటి సంగతి? అంటే శారీలో వస్తున్నావా? మ్యాటర్ ఏంటో చెప్పు, అప్పుడు రావాలో లేదో ఆలోచిస్తా. నువ్వు వస్తేనేగా అమ్మాయి చెప్పగలను. అయితే చెప్పవన్నమాట. నువ్వైతే ఫస్ట్ శారీలో రా అమ్మాయి, చెప్తాను. సరే, ట్రై చేస్తా. హలో సార్, మీ ఇల్లు ఎప్పటికి షిఫ్ట్ చేశారు చెప్పండి సార్. రే పొద్దు నీ గోలంట్రా పో. రే 24/7 ఇదే పనా? తాక్కుంటూ తిరుక్కుంటూ. అసలు నీ ఫోన్ ఏమైందిరా? నీ ఫోన్ ఎక్కడా? ఎక్కడన్నా ఎత్తుకెళ్ళి? ఎవడతకమన్నాడు? రే చిరాకు తెప్పించుక, వెళ్ళిపో వెళ్ళిపో ఫస్ట్. అరే నిన్ను పిల్ల వదిలిపెట్టేసిందని ఇల్లు వదిలిపెట్టేసి తాగుతున్నావు. పోనీ మీ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారో తెలుసా నీకు? సరే, మేము నీ గురించి 24/7 వెతుకుతున్నాము. మా పరిస్థితి ఏంటో తెలుసా నీకు? అరే అట్లీస్ట్ మా పేరెంట్ తెలుసా నీకు? మీ పేరెంట్స్ది మాది. అని నీకు క్వశ్చన్ అడుగుతాను, ఏ అమ్మాయినా ఒక అబ్బాయి కోసం ఏడుస్తుందిరా? ఇక్కడ నేను చస్తున్నాను కదా, చావాలన్నా ధైర్యం రావట్లేదు. ఇది థర్డ్ అటెంప్ట్. మిమిక్రీ చేసావా? కొట్టడలతో చెప్తాను ఫ్రీగా మీ ఊరికే. సార్ అదే పని నాకు. మరి తమను ఎంటర్టైన్ చేయడానికి కూర్చున్నా ఇక్కడ. చింతేనమ్మా మిమిక్రీ అంట, మిమిక్రీ. బా ఇప్పుడు ఏంటి, నీకు తనతో కన్ఫర్మేషన్ కావాలి. ఆ కన్ఫర్మేషన్ ఏదో నేను ఇప్పిస్తాను. పద రా. లేరా లేరా. ఇక్కడ ఒక అమ్మాయి చస్తుంది అన్నా పట్టించుకోరా? ఆహా, ఎవరమ్మా నువ్వు? ఇక్కడ వీడు చస్తా అని చెప్పి అక్కడ నువ్వు చస్తా అనుకుంటూ. నేనేమన్నా మధ్యలో మెడలో మోటివేషన్ ఇవ్వబడినని పోటేసుకున్నానా? ఏ బాబా, ఎవరమ్మా నువ్వు? ఓసారి డ్రామా ఒకసారి. ఈ అమ్మాయి మా కాలేజే కదా, కీర్తి కదా నువ్వు? ఈ అమ్మాయి తెలిసింట్రా నీకు? మన కాలేజేరా పాపా. బాగానే ఉన్నావు కదా మా కాలేజీలో, మీ బావతో రిలేషన్షిప్లో బాగానే ఉంది కదా అంతా. చచ్చిపోయినంత ప్రాబ్లం ఏమొచ్చింది నీకు? మా బావే ఎలి చావు అన్నాడు. మీ బావ నిన్నెందుకు చావన్నాడు? ఎందుకంటే మా బావ నన్ను డిస్టర్బ్లా ఫీల్ అవుతున్నాడు. మీ బావ నిన్ను డిస్టర్బ్లా ఫీల్ అవుతున్నాడు, అదే ఎందుకు? ఎందుకంటే మా బావ ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అని డౌట్. డౌట్, క్లారిటీ లేదు. లేదు, మా బావ కావ్యని లవ్ చేస్తున్నాడు. ఏం పేరన్నా? కావ్యనా? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి ఆ మేడం గారి ఫోటో చూపించగలరా? నా దగ్గర లేదు. లేదా పర్లేదు, మీ బావ ఫోటో ఉంటుంది కదా, అది చూపించండి చాలు. అమ్మడి అమ్మ, చూసావరా? సార్ గారు నా స్టోరీలో విలన్, మేడం గారి స్టోరీలో హీరో. బాడారు కదా ఇద్దరు? బాగా కాదు బావా, భారీగా. అరే నేషనల్ అవార్డు వీళ్ళ పేర్లకు సిఫార్సు చేస్తే
ఇలా కొడతారా. షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్రైజ్ వస్తుందిరా వీళ్ళకి. వీళ్ళిద్దరూ బేబీ మూవీని మించిపోతారా. పాపా రే, ఇన్ని రోజులు ఒకరినొకరిని మోసం చేస్తే ఒకరు సఫర్ అవుతారు అనుకున్నాను, కానీ చా ఒకరిని మోసం చేస్తే ఇద్దరు సఫర్ అవుతారని నాకు ఈరోజు తెలిసిందిరా. అరే నాకు వచ్చిన డౌట్ రా, క్లారిటీ ఇస్తావా? ఏంటి? అరే మీ కావ్య మధ్యలో లవ్ చేస్తున్నా అని చెప్పి నీకు చెప్పిందా? పోనీ నిన్ను వదిలేస్తున్నా నాకు నువ్వు వద్దని నీతో చెప్పిందా? లేదు. సరే మీ బావ నీతో చెప్పాడమ్మా నేను ఇలా కావ్యని లవ్ చేస్తున్నా అని? లేదు. లేదు. ఒక్కరికి క్లారిటీ లేదు, పైగా కన్వర్జేషన్స్ పైన ఏంట్రా అంటే నేను చస్తా అని చెప్పి నువ్వు ఆడ, నేను చచ్చిపోతాను సార్ తాక్కుంటే ఈడ. మరేం చేయమంటావు? అమ్మా ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి, తర్వాత మీరు చావండి. అర్థమవుతుందా? బాయ్. చస్తారో చావండి, లేదంటే మీ మీరు చావండి. ఈ అమ్మాయి బ్లాక్ శారీలో వస్తుందా? ఒకవేళ వస్తే ఈ బ్లాక్ ఫ్యాంటసీ ఏంటని అడుగుతుందా? లేదా ఏదో చెప్తానన్నావు ఏంటి అని అడుగుతుందా? చెప్పిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది? మనలానే తను కూడా ఫీల్ అవుతుందా? ఆహా, ఏంట్రా ఇన్ని క్వశ్చన్స్? ఏం చేస్తే ఈ క్వశ్చన్స్కి ఎండ్ కార్డ్ పడుతుంది? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలరా? ఏం చేయాలి? సిగరెట్ తాగాలి. ఏంటబ్బాయి అలా చూస్తున్నావు? అంత బాగున్నానా? ఎంత అంటే చెప్పలేనంత బాగున్నావు. ఊరుకో అబ్బాయి. నిజమమ్మాయి. సరే గాని మ్యాటర్ చెప్పు, బ్లాక్ సారీ ఎందుకు వేసుకురమ్మన్నావు? రీజన్ లేదు, ఏదో చిన్న ఫ్యాంటసీ అంతే. ఫ్యాంటసీ కోసమా? సరే అబ్బాయి, అక్కడ ఫెస్ట్ స్టార్ట్ అవుతుంది, వెళ్దామా? అమ్మాయి 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 ఏంటబ్బాయి? ఉండమ్మాయి, నీతో మాట్లాడాలి. మరి చెప్పు. చెప్పాక ఎలా రియాక్ట్ అవుతావా అని. చెప్తేనే కదా ఎలా రియాక్ట్ అవుతానో తెలిసేది. అంటే కాస్త భయంగా ఉంది. అయితే ధైర్యం వచ్చాక నాకు కాల్ చేయి, అప్పుడు వచ్చి వింటాను. సరేనా? అమ్మాయి 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 ఎందుకు అబ్బాయి భయం? నువ్వు చెప్పావనే కదా బ్లాక్ సారీలో వచ్చాను. అదే చిన్న ధైర్యాన్ని ఇస్తుంది. మరి చెప్పు. మళ్ళీ చెప్తాలే అమ్మాయి. అమ్మాయి అమ్మాయి ఆ చూపేంటే బాబు, మా అబ్బాయిలు ఒకరిని భయపెట్టాలంటే చాలా ఉంటాయి, కానీ మీ అమ్మాయిలకి జస్ట్ ఆ కళ్ళు చాలే. ఎలాంటి అబ్బాయినైనా అలా పడేస్తారు, అలానే సింపుల్గా పడేస్తారు. నన్ను పడేసావు. పడేయడం అంటే? ఇంతకంటే నేను చెప్పలేను అమ్మాయి. చెప్పచ్చు అబ్బాయి, అందరికీ తెలిసిన భాషలో అర్థమయ్యేలా 3 ముక్కల్లో. నీకు అర్థమైందిగా ఆ 3 ముక్కలేంటో, నువ్వే చెప్పేయి. అంత లేదు. చెప్పచ్చుగా అమ్మాయి. సరే చెప్పవా అయితే? సరే బాయ్. అమ్మాయి అమ్మాయి ఇట్రా. చెప్తా, నేనే చెప్తా. ఇప్పుడే నా పరిస్థితి ఇలా ఉందంటే రేపు పెళ్ళయ్యాక ఎలా ఉంటుందో ఏంటో. ఇలా కాదండి, డైరెక్ట్గా కాల్ చేసి మనం వాళ్ళనే అడుగుదాం. మీరు కావ్యకి కాల్ చేయండి, నేను మా బావకి కాల్ చేస్తా. నువ్వు మీ బావకు కాల్ చేయి, నేను తనకు కాల్ చేస్తాను.
అబ్బాయి ఒక 2 minutes, ఒక చిన్న కాల్. ఆ. అమ్మాయి నేను ఒక కాల్ చేసుకుని వస్తా, చిన్న కన్ఫర్మేషన్ చేసుకుని వస్తా. ప్రభా, వీళ్ళతో ఇలా కాదు. ఈరోజు మన కాలేజ్లో ఫెస్ట్ ఉంది కదా, ఆ, ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. డైరెక్ట్గా వెళ్ళి అక్కడే తేల్చుకుందాం. పద ఈరోజు వెళ్ళి ఎండి కాడేద్దాం పద. హ్మ్. అబ్బాయి అక్కడ ఒక చిన్న పని ఉంది. క్లారిటీ ఇస్తే ఇక్కడ లైఫ్లో చాలా హ్యాపీగా ఉండగలుగుతా. ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదే, బట్ నేను సాల్వ్ చేసుకుంటా. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడ తేల్చుకుందాం. అబ్బా ఏం యాక్ట్ చేశారా? అరే మీరిద్దరు లవ్ చేసుకున్నప్పుడు మాతో ఏం పనిరా, నాకు అర్థం కావట్లే. నువ్వు నన్ను ఎంత టార్చర్ చేసావు? పెళ్లి వరకు వచ్చాక చేతులు ఎత్తేసావు. జాబ్ తెచ్చుకో అంటే లైట్ తీసుకున్నావు. ఇంకో అమ్మాయిని చూసి చిల్లయ్యావు. 2 years టార్చర్ చూసా నీ వల్ల. ఇప్పుడిప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉన్నా. హలో మేడం, నేను మీకు ప్రపోజ్ చేసి 2 months అవుతుంది. అంటే 2 years అంటున్నారేంటి? నాకు అంతే ఈ సార్ గారు మాటెత్తితే 2 years అని గోల. ఇద్దరికి కానీ పిచ్చిలేసిందా ఏంటి? నీకు అర్థం కావట్లే, ఇద్దరు పిచ్చోళ్ళు ఒకటై మనల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు. పాయింటే. ఊరికే 2 years అంటూ. నీ ప్రాబ్లం వీడేనా? నీ ఫ్యూచర్ నాకు తెలుస్తుంది భయ్యా. బావా, ఎందుకు నన్ను మోసం చేసావు? ఆ రోజు నేను ఆప్షన్లో ఒక్కడిని పెట్టుకుంటేనే నువ్వు నన్ను అన్ని మాటలు అన్నావు. ఈ రోజు నేను కల్లారా చూసా కదా మీ ఇద్దరిని. నేనే ఒక ఆప్షన్ అని తెలిసాక ఛీ, మనం కరెక్ట్ ఉన్నప్పుడే మనం ఒకరినొక మాట అనాలి బావా. మనం సరిగా లేనప్పుడు మనకి ఒకరిని జడ్జ్ చేసే రైట్ లేదు. ఏంటి బావా ఆ రోజు నేను ఒక మాట అన్నావు? నువ్వు బావా అది ఓక హోల్డన్. నీకు ఈ పెద్ద మనిషి మహా అంటే ఓ 2-3 months నుంచి తెలిసేమో. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు సార్ ఏంటో. 2 months నుంచి ఏదో దయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తున్నాడు. కానీ నాకు మా బావ ఇది కాదు అని తెలుసు. నిన్ను చూసాక అర్థమైంది మా బావకి పట్టిన దయ్యం నువ్వేనని. కరెక్టే చెప్పు. దయ్యమేది నిజంగా. సరే పోనీ, కావ్య విషయం పక్కన పెట్టు. నీకేమైంది బ్రో? రేపు నీకు ఇలాగే జరిగితే నువ్వెంత సఫర్ అవుతావు? ఒక అమ్మాయి బాధ ఒక అమ్మాయి అర్థం చేసుకోకపోయినా పర్లేదు, ఒక అబ్బాయిగా నువ్వేనా అర్థం చేసుకోవాలి కదా. మరింత సెల్ఫిషా? లవ్లో మరింత సెల్ఫిషా? మమ్మల్ని బాధపడి మీరెంత హ్యాపీగా ఉంటారో నేను చూస్తా. బావా ఆ రోజుకి నన్ను ఒక మాట అన్నావు, ఎక్కడికైనా వెళ్ళి చావు అన్నా. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఎవరు చావాలో వెళ్ళి. కీర్తి సారీ, నాకు నిజంగా నువ్వు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. కాదు పిచ్చి. మళ్ళీ నీతో ఆ 2 years జర్నీ చూశాక ఎందుకో భయం వేసింది. మొదట్లో నువ్వు ఉన్నట్టు తర్వాత నువ్వు లేవు. మళ్ళీ మళ్ళీ రిపీట్ 2 years గోలా. నీకు అది చెప్పిన అర్థం కాదు కీర్తి. ఏం మేడం మీరు సేమా? అంటే నీకు కూడా దేవుడు వరం ఇచ్చాడా? నీకు కూడానా? ఓ ప్రీ ప్లాన్ స్క్రిప్టా? ఓకే ఓకే, స్క్రిప్ట్ ఎక్కడుందో చెప్పండి, మళ్ళీ మర్చిపోతారు కదా. ఆప్తావా నీ వెటకారం? నిజంగా నాకు దేవుడు వరం ఇచ్చాడు. ఎందుకంటే నేనే దేవుణ్ణి కాబట్టి. వాళ్ళు మీకు ప్రపోజ్ చేయక ముందు సిచ్యువేషన్ నుంచి మీ లైఫ్ని మీరు రీస్టార్ట్ చేసుకోవచ్చు. నువ్విప్పుడు ప్రభాకి లైబ్రరీలో పరిచయమైన అమ్మాయి మాత్రమే. ఇప్పుడు నువ్వు కీర్తికి బావ మాత్రమే. అంటే మీరు ఇప్పుడు మాయమైపోయి దేవుడు వారు వచ్చిన రోజు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారా? నీకు చెప్పిన అర్థం కాదు. ఆ బ్యాడ్ డేస్కి నేను వెళ్ళలేను కీర్తి. మీరేంటి స్వామి తన రూపంలో ఉన్నారు, నా రూపంలో కూడా ఉండాలి కదా. అసలు దేవుడు వరం ఇచ్చింది మీకు కాదు, మాకు. ఏంటి అసలు ఏమైందంటే, ఎందుకు దేవుడు నా లైఫ్ ఇలా రాసావు? అక్కడ మా బావ వేరే అమ్మాయితో చాలా హ్యాపీగా ఉన్నాడు.
బాధ పెట్టిన తను సంతోషంగా ఆప్షన్గా మారిన నేను ఇలా నాకు నచ్చట్లేదు ఇది లైఫ్. నీ లైఫ్ కూడానా? హా? మీ లైఫ్ కూడానా? ఆ, ఆ, వస్తున్నా ఆగు. ప్రేమ వల్ల మీరు చావాలనుకుంటున్నారా? అయితే మన ఈ చావుకి ప్రేమే కారణం అనుకుంటా. ఎందుకు దేవుడు అలా చేశావు? ఎందుకు? ఛ! ఎందుకు? నీకు ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చా, నీ లైఫ్ నీకు నచ్చినట్టుగా మార్చుకోమని చెప్పి. కానీ నువ్వేమన్నావు? మా ఈ సెకండ్ ఛాన్స్ సిచ్యువేషన్ని వాళ్ళకి క్రియేట్ చేసి వాళ్ళే నిన్ను సెకండ్ ఛాన్స్ అడిగేలా చేసి వాళ్ళ ప్రేమని తెలుసుకునేలా చెయ్యు అని అడిగావు. కావ్యకి నా ప్రేమ అర్థమైతే చాలు, తనే అర్థం చేసుకుంటుందని నువ్వు అన్నావు. అర్థం చేసుకుందా? నువ్వేమన్నావు? మా బావకి నేను వన్ అండ్ ఓన్లీగా ఉండాలి కానీ ఆప్షన్ అవ్వద్దు అన్నావు. ఇప్పుడేమైంది? నీ పైన ప్రాపర్ ఒపీనియన్ లేకుండా ఉన్నావు. ఎన్ని ఛాన్స్ ఇచ్చినా మీ మనుషులు మాత్రం మారరు. ప్రాపర్గా చెప్పినా సరిగ్గా వినండి. మీ మనుషులకి ఎన్ని ఛాన్సులు ఇచ్చినా ఇచ్చిన దానికి మించి కోరుకుంటారు. ఈరోజు ఈ మజునుకి కావ్య నచ్చింది, రేపు ఇంకో నవ్య నచ్చదని గ్యారంటీ ఉంది. దేవుడా, నాది ట్రూ లవ్. నిజంగా ట్రూ లవ్ నాది. ఈ జనరేషన్ పీపుల్ది ట్రూ లవ్ కాదు, ఆప్షనల్ లవ్. మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వృధానే. సింపుల్గా చెప్తున్నా, ఇప్పటికైనా అన్నీ తెలుసుకొని ఉన్నదాంతో సంతోషంగా ఉండండి. ప్రేమను మీరు సంపాదించాలి కానీ అడిగి మరి తెచ్చుకునేది కాదు. నెవర్ బెగ్ ఫర్ ఎనీ రిలేషన్షిప్. ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. కావ్య, నీకు ఇష్టమైన అబ్బాయితో హ్యాపీగా ఉండు. సారీ బావా, మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చి నిన్ను డిస్టర్బ్ చేశా. ఇంకెప్పుడు రాను. ఏంటిది? నీకేమైనా అర్థమైందా? హా, మన ప్రేమకి ఇద్దరు అడ్డున్నారు. దేవుడు వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి వెళ్ళిపోయాడు. ఇక మన లవ్ కి నో ప్రాబ్లం. లెట్స్ స్టార్ట్ అవర్ లవ్ జర్నీ.